నా పేరు ఆర్ రామప్ప నాయక్. నేను జేబీఎంరావు భారత పార్టీ మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు న్యాయవాది అయినటువంటి జన శ్రావణ్ కుమార్ గారి సారథ్యంలో అనంతపురం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను. అలాగే మేము గడప గడపకి మీ సమస్యల కోసం మేము వెళ్ళినప్పుడు ఏదైతే పెనకచెర్ల గ్రామానికి చెందినటువంటి స్వేచ్ఛావులు ఉన్నారో వాళ్ళ గ్రామానికి కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళ గ్రామంలో ఏదైనా సమస్య ఉన్నాయని అడిగగా వాళ్ళు మా దగ్గరకు వచ్చి మాకు ఈ భూమి సమస్య ఉందని చెప్పడంతో ఇవాళ హఠాత్తుగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ శేక్షావళికి 3 ఎకరాల 2 సెంట్లు భూమి ఉంది. ఆ 3 ఎకరాల 2 సెంట్లు భూమి ఉన్నప్పుడు కూడా అగ్ర వర్గాలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ పేర్లు కూడా మీడియా సాక్షిగా చెప్పడం జరుగుతా ఉంది. నంబర్ 1 ఆదినారాయణ, 2 చింతముప్ప, 3 మల్లికార్జున, 4 భూషణ, 5 వెంకటేష్, 6 ఉజ్జలప్ప. ఈ 6 మంది అగ్రవర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఒక మానసిక వికలాంగులైనటువంటి వ్యక్తిని మానసిక శోభను గురి చేయడమే కాకుండా అతని మీద దాడి కూడా చేయడం జరిగింది. అలాగే నిన్ను చంపేస్తే నీ దిక్కెవరు అని భయం ప్రాంతాలకు గురి చేయడం ఇది ఎంతవరకు సమాచారమని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అలాగే వీళ్ళు గౌరవ హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు నుంచి స్టే వచ్చినప్పటికి కూడా, ఈ కోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చినప్పుడు కూడా కనీసం స్థానిక ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా ఈ విషయం మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా ఇది చాలా సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. అలాగే మన స్థానిక ఎంఆర్ఓ మేడం గారు కూడా ఉన్నారు. ఎంఆర్ఓ మేడం ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ కూడా వాళ్ళు ఎన్నో పాలు వాళ్ళ భార్య భర్తలు వికలాంగులైనప్పుడు కూడా మోకాలు అరిగేలా తిరిగినప్పుడు కూడా కూడు నీళ్లు లేని సందర్భంలో కూడా అక్కడ వెళ్ళి వాళ్ళ సమస్య చెప్పుకుందాం, మా గోడు చెప్పుకుందామని వెళ్ళిపోయినా కూడా కనీసం అక్కడ స్థానికంగా ఎంఆర్ఓ మేడం కూడా లేకున్న సందర్భాల్లో మనం చూసాం. అలాగే మన కూడా మేము వెళ్ళాం ఎంఆర్ఓ ఆఫీస్ లో. కనీసం ఉదయం 9 గంటల నుంచి 12:30 గంటల వరకు కనీసం ఎంఆర్ఓ మేడం ఎంఆర్ఓ ఆఫీస్ కి రాలేదు. అంటే చాలా నిర్లక్ష్యం వహిస్తా ఉంది. అలాగే ఎవరైతే అగ్ని వర్గాలకు చెందిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఎంఆర్ఓ మేడం ఒత్తాసు పలుకుతూ కేవలం తూతూ మంత్రంగా గ్రీవెన్స్ లో ఇచ్చినటువంటి అర్జీని కూడా తొంగులో తొక్కే ప్రయత్నం ఇవాళ స్థానిక గార్లతోనే ఎంఆర్ఓ గారు చేస్తున్నారండి. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఈ విషయం మీద చొరవ తీసుకొని ఎవరైతే అగ్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు స్వేచ్ఛావళి భూమిని ఆక్రమించుకొని సీనా చెట్లు వేశారో ఆ సీనా చెట్లు అన్నిటికీ కూడా వెంటనే తక్షణమే తొలగించి ఎవరైతే భూమి పట్టాదారు పాస్బుక్ కలిగినటువంటి వ్యక్తులు భూదారులు ఉన్నారో వాళ్ళకి ఆ భూమిని స్వాధీనపరచాలని కూడా ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి కోరుతున్నాం. అలాగే ఈ మీడియా సాక్షిగా అనంతపురం జిల్లా ఎస్పీ గారిని ఒకటే వినియోగించడం సార్, గతంలో కూడా 2025 8వ తారీఖున ఇదే గారదిన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కనీసం సిఐ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కానీ తూతూ మంత్రంగా వివరించడం ఇది ఎంతవరకు న్యాయమని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా జిల్లా ఎస్పీ గారికి. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు స్పందించి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు ప్రోటోకాల్ ప్రకారం ప్రొటెక్షన్ ఇచ్చి అగ్ర వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించుకుని వాళ్ళ భూమిలో ఈ రకంగా గత 2 ఏళ్ల నుంచి సీనా చెట్లు వేసుకొని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆ అగ్ని వర్గాలకు చెందిన వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా జేబీఎంరావు భారత పార్టీ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడతామని కూడా ఈ మీడియా ముఖంగా గుర్తు చేస్తా ఉన్నాం. రిక్షావల్లి, మా తండ్రి పేరు అల్లబకాసు. వాళ్ళ పేర్లు చెప్పమంటారు. భూషణ, చిత్తమరప్ప, మల్లికార్జున, ఆదినారాయణ, ఉజ్జునప్ప, వెంకటేశు, అంతేలే కదా సార్. 6 మంది వాళ్ళ ముగ్గురు ఆక్రమించుకొని నేను కుర్రాను కంది అది తీసుకొని దాంట్లో పొలంలో బతుకుతా అంటే కాలు పోయిన దానికి వాళ్ళు ఎవరికన్నా చెప్పుకోకు చెట్లు పడిండే ఎంఆర్ఓను సర్వేర్ వచ్చింటే కూడా వాళ్ళు కొలుచుకోకుండా చెట్లన్నీ పడింటే చెట్లన్నీ బీకిచ్చే వరకు నేను కొలుచునేను బోరు పాయింట్ కూడా పెట్టనని చెప్పినాడా. మళ్ళా అంతలోకి మళ్ళీ వచ్చి వాళ్ళు ఇంటికాడికి వచ్చి ఎవరికన్నా చెప్పుకోపోలే నా యాత్రగాని బిక్కోలేవని సైకిల్ మోటార్ నా అంగడి కానిచ్చి చెప్తారు. ఎవరు నీ ఇష్టం వచ్చిన తోలుకొచ్చుకోపో, అవసరమైతే నేను చంపి కూడా పెద్ద కళ్ళే 3 గడి తెగిపోతే కూడా నేను ఎవడేం చేయలేడు. నాది 3 ఎకరాల 2 సెంట్లు నా పొలము. వాళ్ళు దౌర్జన్యంగా ఎవరికైనా చెప్పుకొని పసిలాంటి కొడుకు వాళ్ళ కళ్ళు అయ్యి
3.5 లక్షలు కట్టిస్తాను, తీసుకుంటే తీసుకో లేకుంటే లేదని చెప్తున్నారు సార్. అట్లయితే తీసుకో, లేకుంటే నీకు విడిచిపెట్టు, ఇంకేమైనా చేసుకోపో, ఎవరికైనా చెప్పుకోపో అంటున్నాను. నేను కలెక్టర్ తాగిపోయినా, జిల్లా కలెక్టర్ తాగిపోయినా నాకు న్యాయం చేస్తారని గుద్దుతో దూక్కుంటే ఎంఆర్ఓ చుట్టూ తిరిగినా, ఈటికి పోతే ఆటికి చెప్తారు, ఆటికి పోతే ఈటికి పోతే. ఈరోజు శిక్షావళి గురించి మేము మాట్లాడుతున్నాం, ప్రెస్ మీట్ పెడుతున్నాము. ఆయన పొలంలో ఆయనే పోకున్నట్ల కొంతమంది పెత్తందారులు వ్యవహరిస్తున్నారు. 2024లో కోర్టు ఆదేశించినా కానీ ఆ కోర్టు ఆదేశాన్ని లెక్క చేయకున్నట్ల నువ్వు ఏం చేసుకుంటావు? నీకు ఏమన్నా ఎవరు దిక్కొచ్చుకుంటే పిలుచుకొచ్చుకో, లేదా నువ్వు మళ్ళా ఏమన్నా నీ స్థలంలో నువ్వే ఎంటర్ అయినా కానీ నిన్ను నరికి డ్యాంలోకి కాలువలోకి వేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. దానికి ఆయన తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేమంతా అండ ఉంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.